హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? సో ఈరోజు వేడిగా ఎగ్ బిర్యానీ అండి. సో ఎగ్ పలావ్ అనొచ్చు, ఎగ్ బిర్యానీ అనొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా అయిపోయేటట్టు మేము చేసాము. మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఉడకపెట్టుకొని మొత్తం దానికి తొక్క మొత్తం ఒలిచేసుకొని పక్కన పెట్టుకుందాం. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నామండి. ఇవి నార్మల్ బియ్యమే, రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవాలంటే నార్మల్ బియ్యంతో చేసుకోవచ్చు. స్పెషల్గా ఏమన్నా ఉంటే బాస్మతి బియ్యం కూడా చేసుకోవచ్చు. సో ఇవి 2 గ్లాసులు బియ్యం కడిగి నానబెట్టుకున్నాం. అలాగే గుడ్లు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అలాగే బిర్యానీలోకి బిర్యానీ సరుకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే ఆనియన్స్, క్యాప్సికమ్, మిర్చి, టమాటో, క్యారెట్ అండ్ జీడిపప్పు. వీటితో పాటు మసాలాలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు అవన్నీ కూడా ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని గుడ్లు ఇలా ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోవాలండి. లైట్గా పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి. ఇవి లైట్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు. కొంతమంది ఇలా ఫ్రై చేస్తే తినరు, వాళ్ళు నార్మల్గా బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవచ్చు అండి. ఇలా ఫ్రై చేసుకున్నాము. ఇవి ఫ్రై చేసుకున్నాయని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలోకి నెయ్యి వేసుకుని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సేమ్ అదే బాండీలోకి నెయ్యి వేస్తున్నామండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాము. ఆయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం అది వేడి అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. సారీ, ఆనియన్స్ కాదండి, బిర్యానీ మసాలాకి అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకుందాం. వీటితో పాటు జీడిపప్పు కూడా వేసుకుంటున్నామండి. జీడిపప్పు కూడా అలాగే ఆనియన్స్ అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాము. ఇవన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి డైరెక్ట్గా అన్నీ ఒకేసారి వేసేస్తున్నాము, ఒక టమాటాలు తప్ప. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, అడుగంటకుండా ఉంటాయి, మాడకుండా కూడా ఉంటాయి. ఇలా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి 50% ఫ్రై అయినాయండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. సో ఇవన్నీ కూడా కొంచెం మళ్ళీ ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. ఇది ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. 2 గ్లాసులే కాబట్టి సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాము. ఆ 2 వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కూడా ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకుందాం. సో చూసారు కదా, రెడ్గా, ఆరెంజ్గా, గ్రీన్గా భలే కనిపిస్తుంది. ఇది కూడా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని మసాలాలు వేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ సరిపడా వేసుకుందామండి. తక్కువైనా పర్లేదు, ఎక్కువ కాకుండా చూడండి. కారం కూడా వేసుకుంటున్నామండి. వీటితో పాటు ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకుందామండి. ఇవన్నీ మసాలాలన్నీ ఆ వెజిటేబుల్స్కి పట్టే వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలు కూడా అంతా ఫ్రై అయిన తర్వాత 4 గ్లాసులు అంటే 2 గ్లాసులు బియ్యానికి నార్మల్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాము. సో ఈ 4 గ్లాసులు మేము కొలత తీసుకుని పోస్తున్నాం. మీరు కూడా పోసుకునేటప్పుడు చూసి కొలత వేసుకొని పోసుకోండి. సో ఇదంతా ఎసరంతా మరిగిపోయిన తర్వాత బియ్యం వేసుకుందాం. ఈ ఉప్పు అవన్నీ కూడా ఇప్పుడు చూసుకోండి. మీకు ఉప్పు కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే కనుక ఇప్పుడు వేసుకొని మనం మరిగించుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టండి. ఇప్పుడు మొత్తం ఇదంతా ఇలా మరుగుతుంది కదా, సో ఎసరు మొత్తం ఇలా మరిగిన తర్వాత మనం బియ్యం వేసుకుందాం. సరే కదండి, బియ్యం వేసిన తర్వాత ఉడకడం స్టార్ట్ అయింది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎగ్స్ కూడా ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకుని మనం మూత పెట్టి ఈ రైస్ని ఉడకబెట్టుకుందాం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకున్నాం. రైస్ ఉడికిపోయిందండి. చూసారా ఎంత చక్కగా పొలుగ్గా వచ్చింది. సో సేమ్ క్వాంటిటీతో వేస్తే మీకు కూడా మంచిగా చివిడిపోకుండా వస్తుంది. ఒకసారి కలిపి చూపిస్తాము చూడండి.
ఎగ్ కూడా పైన వేసుకోవడం వల్ల ఈ లోపల తిప్పేటప్పుడు మనం కలుపుకునేటప్పుడు ఇరిగిపోకుండా ఉంటాయి. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది, బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. అలాగే ఈ ప్రాసెస్ మీకు నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేసి ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే కుకింగ్ వీడియోస్, అలాగే హెయిర్ గ్రోత్కి, లాంగ్ హెయిర్కి కూడా వీడియోస్ చేస్తున్నానండి. కావాలని నా ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.